తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో 1500 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. సుమారు 52 సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించిన 62.5 మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిస్మాంటిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిస్మాంటిల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి దీనితో పాటు రాబోయే 10 సంవత్సరాలకి కావలసిన పవర్ సెక్టార్ కి సంబంధించి అది సోలార్ కానివ్వండి, బ్యాటరీ సిస్టమ్ ద్వారా పవర్ ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి, అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ప్లెడ్జ్ ప్రపోజల్ నెక్స్ట్ కేబినెట్ కూడా తేవాలని రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సురేఖక్క గారికి, వాకటి శ్రీహర్ గారికి, బలరాం నాయక్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు సమాచారం కావాలి కదా, హాట్ కేటీఆర్ మాట్లాడిన మీకు సమాచారం కావాలా, క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే పొరపాటు, 4 లేదు కదా. ఒకటి, మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి, నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్తా ఉన్నాను. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో? ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి, సంబంధిత శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. రైట్. ఇక్కడ ఒక అంశం చెప్తా మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో, అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసింది. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే